స్పోకెన్ ఇంగ్లీషు కాలాలను సమర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రతి కాలం, వర్తమానం, గతం, భవిష్యత్తు మరియు వాటి నిరంతర, పరిపూర్ణమైన మరియు ఖచ్చితమైన నిరంతర రూపాలు యొక్క ప్రధాన భావనలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి మరియు వాటిని తెలుగులో ఆచరణాత్మక ఉదాహరణలతో ఎలా వర్తింపజేయాలో తెలుసుకోండి. అనేక ఆన్లైన్ వనరులు మరియు యాప్లు ప్రత్యేకంగా తెలుగు మాట్లాడేవారి కోసం రూపొందించబడిన వాటితో సహా వివరణాత్మక వివరణలు మరియు ఉదాహరణలను అందిస్తాయి. దీన్ని ఎలా చేరుకోవాలో ఇక్కడ విచ్ఛిన్నం ఉంది. 1. బేసిక్స్ అర్థం చేసుకోండి. 1. 12 కాలాలు. ఆంగ్లంలో 12 ప్రధాన కాలాలు ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. 2. నిర్మాణం మరియు వినియోగం. ప్రతి కాలం ఒక నిర్దిష్ట నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. హ్యావ్, హ్యాజ్, ఇస్, ఆర్, విల్ మొదలైన సహాయక క్రియలను ఉపయోగించడం మరియు వివిధ సమయాల్లో జరిగే చర్యలను వివరించడానికి ఇది ఉపయోగించబడుతుంది. మరియు 3. ఉదాహరణ. ఉదాహరణకు, సింపుల్ ప్రెజెంట్ అనేది అలవాటు చర్యలను వివరిస్తుంది. ఉదా. నేను ప్రతిరోజు అల్పాహారం తింటాను. ప్రెజెంట్ కంటిన్యూయస్ ఇప్పుడు జరుగుతున్న చర్యలను వివరిస్తుంది. ఉదా. నేను ఇప్పుడు తింటున్నాను. మరియు సింపుల్ పాస్ట్ గతంలో పూర్తి చేసిన చర్యలను వివరిస్తుంది. ఉదా. నేను నిన్న అల్పాహారం తిన్నాను. 2. ఉదాహరణల ద్వారా నేర్చుకోండి. 1. టెన్స్ చార్ట్లు. ప్రతి కాలం యొక్క నిర్మాణం మరియు ఉదాహరణలను స్పష్టంగా చూపించే చార్ట్లను ఉపయోగించండి. 2. తెలుగు అనువాదాలు. ఇంగ్లీషు వాక్యం మరియు తెలుగులో సమానమైన వాక్యం రెండింటినీ అందించే వనరుల కోసం చూడండి. మీ ఆలోచనలను తెలుగు నుండి ఆంగ్లంలోకి ఎలా అనువదించాలో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మరియు 3. డైలీ లైఫ్ ఉదాహరణలు. మీరు ఎదుర్కొనే రోజువారీ పరిస్థితులకు సంబంధించిన ఉదాహరణలపై దృష్టి కేంద్రీకరించండి. ఇది అభ్యాసాన్ని మరింత ఆచరణాత్మకంగా చేస్తుంది. 3. క్రమం తప్పకుండా సాధన చేయండి. 1. వినండి. సహజ వినియోగాన్ని ఎంచుకోవడానికి ఆంగ్ల సంభాషణలు, పాడ్కాస్ట్లు లేదా చలనచిత్రాలలో మునిగిపోండి. 2. మాట్లాడండి. తప్పులు చేయడానికి భయపడకండి. అది మీతో లేదా అద్దం ముందు మాట్లాడినప్పటికీ, వీలైనంత ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. 3. చదవండి. వ్రాతపూర్వక ఆంగ్లంలో కాలాలు ఎలా ఉపయోగించబడుతున్నాయో చూడడానికి చదవడం మీకు సహాయపడుతుంది. మరియు 4. ప్రతిబింబించండి. మీ స్వంత వాక్యాలను విశ్లేషించండి మరియు మీరు మెరుగుపరచగల ప్రాంతాలను గుర్తించండి. 4. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించండి. 1. ఆన్లైన్ కోర్సులు మరియు యాప్లు. అనేక యాప్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు అప్డౌన్ మరియు ఇతర వ్యాకరణ కాన్సెప్ట్లలో పేర్కొన్న విధంగా ఆంగ్ల కాలాలను నేర్చుకునే తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిర్మాణాత్మక కోర్సులను అందిస్తాయి. 2. యూట్యూబ్ ట్యుటోరియల్స్. యూట్యూబ్ ఛానెళ్లు యూట్యూబ్ వీడియో ప్రకారం తెలుగు ఉదాహరణలతో కాలాలపై పాఠాలు మరియు వివరణలను అందిస్తాయి. మరియు 3. సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర ప్లాట్ఫారమ్లు చిన్న, ఆకర్షణీయమైన ఉదాహరణలు మరియు చిట్కాలను అందిస్తాయి. 5. సాధారణ తప్పులపై దృష్టి పెట్టండి. 1. ప్రత్యక్ష అనువాదం. వాక్య నిర్మాణాలు భిన్నంగా ఉండవచ్చు కాబట్టి, వాక్యాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి నేరుగా అనువదించడం మానుకోండి. 2. సరికాని క్రియ కాలాలు. సరైన క్రియ రూపాలు మరియు సహాయక క్రియలను ఉపయోగించడంపై చాలా శ్రద్ధ వహించండి. మరియు 3. ప్రిపోజిషన్లు మరియు కథనాలు. ప్రిపోజిషన్లు అట్, ఇన్, ఆన్ వంటివి, మరియు ఆర్టికల్లు ఏ, అండ్, ద వంటివి గమ్మత్తైనవి కాబట్టి వాటిని గుర్తుంచుకోండి. ఈ దశలను అనుసరించడం ద్వారా మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించడం ద్వారా, మీరు స్పోకెన్ ఇంగ్లీషు కాలాలను సమర్థవంతంగా నేర్చుకోవచ్చు మరియు మీ మొత్తం ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు, ముఖ్యంగా తెలుగు అనువాదాల సహాయంతో. ఈ వీడియో ఆంగ్లంలో